100 సంవత్సరాల క్రితం ఒక రాజుకి ఒక అందమైన మారా యువరాణి జన్మించింది. కానీ తనకు పుట్టుకతోనే నష్టజాతకురాలుగా పుట్టింది. తన జాతకాన్ని సరిదిద్దాలని రాజు మహాపండితులను పిలిచి పూజలు జరిపించాడు. ఎన్ని పూజలు హోమాలు జరిపినా మారకపోవడంతో తన కూతురు గురించి చింతిస్తున్నాడు. అప్పుడే తన రాజ్యంలో కరువు కాటకాలు వచ్చాయి. దానికి కారణం మారా యువరాణి అనే గ్రామస్తులు నమ్మడం మొదలెట్టారు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి యువరాణి మారాని బహిష్కరించమని వాళ్ళ ఆవేదనను వ్యక్తపరిచారు. యువరాణి మీద ఉన్న ప్రేమతో రాజు మహా పండితుని పిలిచి దాని పరిష్కారం కోరాడు. తన జాతకరీత్యా 20 సంవత్సరాల వరకు తనని ఒక గదిలో ఉంచమని పండితుడు సంబోధించాడు. మహారాజు తన గదికి బలమైన వ్యక్తిని కాపలాదారుడిగా నియమించాడు. 19 సంవత్సరాల తరువాత మారా యువరాణి అనబడే నేను ఇంకొకేడాది గడిస్తే నాకున్న దోషాలు తొలగించబడునని ఎంతో ఆనందంగా ఉన్న నా జీవితంలోకి ఒక పనివాడు నా అనుమతి లేకుండానే నా జీవితంలోకి వచ్చాడు. ఓయ్ భీముడు, నిన్ను మహారాజు గారు యువరాణి కాపలాదారుడిగా నియమించాడురా. అదృష్టవంతుడివిరా. యువరాణి గది చూసే భాగ్యం నీకొక్కడికే దొరికిందిరా. యువరానికి కాపలిదారిగా కాదు, యువరాన్నే నా సొంతం చేసుకోవాలి. పరాచగలాడకు భీముడు, నువ్వు వెళ్ళేది యువరాణి దగ్గరికి. పరాశకాలు కాదు కృష్ణుడు. యువరాణి మెడలో ఉన్న హారాన్ని ఎప్పుడైనా గమనించావా? ఆ హారంతో ఒక సామ్రాజ్యాన్ని కొనొచ్చు. నువ్వు చేసేది రాజద్రోహం. ఈ విషయం వెంటనే వెళ్ళి మహారాజుకు తెలియజేస్తా. నమ్మేశావా మిత్రమా? నువ్వు కూడా పరాచగలాడుతున్నావా మిత్రమా? మారా యువరాణి, నీ కాబోయే మహారాజు నేనే. ఏంటి మళ్ళీ బాయ్ దగ్గర పిలిచావు? బెట్ ఏంటి? ఈ బాయ్ అడుగు తేవాలి. తెస్తే నీకు 2000. ఒకవేళ నువ్వు తేలేదనుకో జస్ట్ నాకు 1000 చాలు. దీన్ని అడుగు ఎలాగో తేలేం. సైడ్ పోటీ ఉన్న మన్ను తీసుకొచ్చి చూపిద్దాం. ఓకే ఓకే, నీ ప్యాకెట్లో ఏముందో ఒకసారి తీసి. ఇలాంటికి ఇంకొకటి ఉందా? ఆహా లేదు, మా ఇంటికి మెయిన్ డోర్కి ఇది ఒకటే. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? అన్నా ఎందుకు పడేసావన్నా? అది మెయిన్ కీ అన్నా. ఎట్లా మట్టి తెస్తావు కదా, నీళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి, కీ కనిపిస్తుంది, పోయి తీసుకొచ్చుకో. 2000 కాదు 4000 ఇస్తా, సరేనా? నేను కాదు, నా దోస్కాడు తెస్తాడు. రెడీయా? 3 స్తంభాల లోతు ఉంటుంది. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. ఎలాగైనా బెట్టు పైసలు మనకు వస్తాయి. సరే, ఎవరు వస్తారో రమ్మని. రే ఇదిగోకి 4000 కొట్టేసే. ఛ! 4000 పంపిన పందెం ఓకే, కానీ ఇంకొక పందెం ఉంది. 10,000 ఆ ఇంట్లోకి వెళ్ళాలి. ఆ ఇంట్లోకే? నేను రెడీ. 10,000 రెడీ చేసుకో. రే 10,000 వద్దు, ఏమొద్దు, ఈ పందెంతో చాలు. రేయ్, నీకేం తెలీదు. 10,000 5,000 నీకు, 5,000 నాకు. దయ్యాలు లేవు, ఏం లేవు. ఏం జరుగుతుందో చూసుకుందాం. సరే, 2 రోజుల తర్వాత కలువు. బ్రతికి ఉంటే
ఇంట్లో దయముందారా? నేను చూడందయ్యాలా? ఎవరక్కడ? ఈ సామ్రాజ్యం నాది. ఎవర్రా నన్ను ఆపేది? ఏయ్, దయాన్ని చంపేస్తా నాకు చంపేస్తా. బానే మీరే సుడిగాలు సుధీర్ అనుకుంటున్నారా? మజా చేస్తున్నారు. ఇదేంటి? నా భ్రమణ లేదా నిజంగా ఏదైనా ఉందా? ఈ అమ్మాయి జీవితం దెబ్బకు తాగింది, మొత్తం దిగిపోయింది. కరెంట్ పోయి వస్తుంది, ఏం చేయాలి? అమ్మో, ఇంట్లో ఇక్కడ ఉన్నట్టుంది. అదేనమ్మా అనవసరంగా వచ్చా. ఈ బిట్టు నా సాగుకు వచ్చింది. ఇప్పుడు నేను వచ్చిపోతా. ఎవరిది అంటే ఎవరిది? మరి ఏం జరుగుతుందిరా? ఏమవుతుంది ఇంట్లో? నన్ను చంపేస్తుంది, నేను చచ్చిపోతా. డోర్ రావట్లేదు, ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి, డోర్ తీయండి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? డోర్ తీయండి, డోర్ తీయండి, ఎవరైనా ఉన్నారా? ఎవడ్రా నువ్వు? రే, ఆ ఇంటికి పోతా అంటావేంట్రా? పిచ్చోడు గారా? ఆ ఇంటికి పోయినోడు ఇప్పటివరకు బయటకు వచ్చిన చరిత్రనే లేదురా. వద్దురా. నీకెవరు చెప్పారా? అదే మన ఊరోళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా ఆ ఇంటి గురించి. మరి ఆ ఊరోళ్ళకి ఎవరు చెప్పారా? రే, మన ఊరోళ్ళ గురించి ఒకటి చెప్పనారా? మొన్నెవరు మన క్లాస్మేట్ సుజాత లేదు, అది రోడ్ మీద కలిసింది. మా ఇంటి ముందర అత్త ఏం చేసింది? మీ ఇద్దరం కలిసి మాట్లాడుతుంటే చూసింది. చూస్తే బానే ఉంది, చూసి ఊకుండొచ్చుగా. మా చిన్నమ్మకి ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, రోడ్డుపై తిరుగుతుంటే నేను చూశానని మా చిన్నమ్మకి చెప్పింది. మా చిన్నమ్మ విని ఊకుండొచ్చుగా. ఉండదు. మా బాబాయ్కి ఏం చెప్పింది? వాళ్ళిద్దరు బండి మీద చికార్లు తిరుగుతుంటే నేను పట్టుకొని ఆపినా అని చెప్పింది. మా బాబాయ్ ఏం చేసిండు? ఊకుండొచ్చుగా. ఉండం మనం, దూలు ఎక్కువ. ఊళ్ళో ఏం చెప్పాడు? వాళ్ళిద్దరు లేచిపోతుంటే నేను పట్టుకొని ఎవరింటికి వాళ్ళని పంపించిన అని బయట టాక్ వచ్చింది. అది తెలిసి మా అమ్మ ఏం చేసింది? ఇంత పొడు బెల్ట్ తీసుకొని నా ముడ్డి మీద కొడితే ఇప్పుడు కూర్చోలేకపోతున్నా.
పెద్ద పెద్ద రైటర్స్ ఎక్కడన్నా ఉండర్రా. గట్టిగా ఒక్క మీటింగ్ పెట్టిస్తే మన ఊర్లో ఆడవాళ్ళందరూ కూర్చోబెట్టి ఒక్క మీటింగ్ చేపిస్తే బాహుబలి అంతకు మించిన స్టోరీ రాస్తారా. కరెక్టేరా నువ్వు మన ఊరోళ్ళ గురించి చెప్పింది. మరేం చేద్దాం? కానీ మన ఊరిలో ఒక నిజం చెప్పారా. ఆ ఇంట్లో వెలకట్టలేని ఒక నెక్లెస్ ఉంది. అది కాని మన సొంతం చేసుకుంటే మన అప్పులన్నీ తీరిపోతాయి. బంగారమారా? నిజంగానారా? రేపు వెళ్తా, వస్తే ఆ బంగారం తోటే వస్తా. రేపేమైతే అదేంది, నువ్వు వెళ్ళరా. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం కోటర్ తీసుకెళ్ళరా. దయ్యమేంది, దాని అమ్మ వచ్చినా సరే మనం చూసుకుందాం. నేను చూసుకుంటా. చూసుకున్నా ఇప్పుడు పడిపోయిండు. లేవురా పోంపా, లేవురా రే. మా దోసుగాడు బంగారం ఉందంటే వచ్చానక్క. నాకేం తెలియదక్క, నన్ను వదిలేక ప్లీజ్ అక్క. నన్ను వదిలేక ప్లీజ్ అక్క. ఏం చేయక ప్లీజ్ అక్క, నన్ను వదిలేసాక ప్లీజ్ అక్క, నన్ను వదిలేసి. బంగారం నీదారా? నీది కాని బంగారం కోసం నువ్వెందుకు వచ్చావురా? తెలియక వచ్చానక్క, నన్ను క్షమించక. ఏదో ప్రకృతి పడి వచ్చానక్క, ఏదో సర్రానక్క ప్లీజ్ అక్క. ఎవర్రా నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. ఏ ఊర్రా నీది? నా పేరు బన్నీ అక్క, మాది పాత కొప్పునూరు. మీ తాత పేరు భీముడు కదా? అవునక్క, నీకెలా తెలుసు? అక్క కాదురా. అసలు నేనెవరో తెలుసా? ఇంకొకేడాది గడిస్తే నాకున్న దోషాలు తొలగించబడునని ఎంతో ఆనందంగా ఉన్న నా జీవితంలోకి ఒక పనివాడు నా అనుమతి లేకుండానే నా జీవితంలోకి వచ్చాడు. నన్ను క్షమించు మిత్రమా, యువరాణి కోసం తప్పలేదు. మారా యువరాణి, నీ కాబోయే మహారాజు నేనే. ఇదేంటో తెలుసా మిత్రమా? మూలికలు. యువరాణి నా వశం అవ్వడానికి తను తినే భోజనంలో ఇది కలిపి పెట్టుతే ఈ భీముడు ఎక్కడ అంటూ పరిగెట్టుతుంది. తర్వాత ఆహారంతో నేను పరిగెట్టి ఈ సామ్రాజ్యాన్ని నా సొంతం చేసుకుంటాను. మరో జన్మలో మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఇంకా మీ వాళ్ళు నన్ను వదలరు, నన్ను చంపేస్తారు. ఆ బంగారం మొత్తం ఇచ్చేసేయి. నేను రేపొచ్చి నిన్ను తీసుకెళ్తా. అందాక ఆ ఇంట్లో ఉండిపో. అలా మీ తాత నాకు చూపించిన ఇంట్లో ఉండవని చెప్పాడు. నా బంగారంతో మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడని తెలిసి చాలా బాధపడ్డాను. ఏమీ చేయలేక అదే ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయాను. మా నాన్నగారికి నేను చేసిన మోసం తట్టుకోలేకపోయాడు. నన్ను ఒక అనాథశయంలాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఆత్మశాంతి లేక నేను తల్లడిల్లిపోయాను. మా కుటుంబం గురించి ఒక ఊరిలో ఒక చిన్న ఇంట్లో ఒక గూడులో ఉందని తెలిసాక ఆ ఊరికి వెళ్ళడానికి ప్రయత్నించాను. నాలాంటి ఆత్మలు రాకుండా కట్టడి చేశారు. నీకు 2 రోజుల సమయం ఇస్తున్నాను. నా కుటుంబం వాళ్ళంతా వచ్చి నాకు ఆత్మశాంతి పూజ చేయాలి. అలా చేస్తే నా బంగారం నీకు ఇస్తాను, లేదా ఎక్కడ ఉన్నా వెతికి చంపేస్తా. నిర్ణయం ఏను నిన్ను విడువను, నిశ్శబ్దంలో కళ్ళ నీడలుచ్చుటేను.
చీకటి కాటుకలో చిరాకు చూపుకుంటా గాలి లేని లోకలో చరిత్ర ఏకంగా अंधेरे में इशारे सुन खींच रही है स्याह धुन की धुन चुपचाप चले तन मन में झुंकार आत्मा की पुकार सुन तू कर होशियार రాజు మారా యువరాన్ని బంధించాక కూడా రాజ్యంలో అలానే కరువు కొనసాగించింది. వెంటనే మహారాజు మహాపండితుని పిలిపించి పరిష్కారం కోరాడు. మహాపండితుడు రాజుకున్న జాతకం ప్రకారం ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించమని సంబోధించాడు. మహారాజు వెంటనే ఆలయం పూజ ప్రారంభించాడు. తన గుర్తుగా ప్రతి రాయి శిల్పానికి వాళ్ళ వంశోధారంగా వచ్చిన కంకణాన్ని రాయికి చెక్కమని ఆదేశించాడు. ఇది ఇలా ఉండగా మారా యువరాణి ఒక పనివాడితో పారిపోయిందని తెలిసింది. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. రాజు అవమానం తట్టుకోలేకపోయాడు. కోపంతో మారా యువరాణి ఎక్కడ కనిపిస్తే అక్కడనే చంపేయమని ఆదేశించాడు. గ్రామస్తులు రాజ్యం మొత్తం వెతికారు. చివరికి ఓ చిన్న ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయిందని తెలిసింది. ఈ విషయం రాజుకు తెలియజేశారు. కోపంలో ఉన్న రాజు కనకరించలేదు. తన అవమానానికి కారణమైన మారా యువరానికి దాన సంస్కారం చెయ్యకుండానే వెళ్ళిపోయాడు. ఒక మహాపండితుని పిలిపించి తన జీవితాన్ని ఒక పుస్తకంలో లిఖించాడు. ఆ లిఖించిన పుస్తకం ఒక చిన్న గూటిలో పెట్టి తన భార్యతో ఈ రాజ్యాన్నే వదిలేసి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, మొత్తానికి వాళ్ళ గురించి తెలిసింది. ఇప్పుడు నేను ఆ గుడిని పట్టుకోవాలంటే ప్రతి శిల్పానికి వాళ్ళ కంకణం ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా అయినా సరే ఈ సమస్య నుంచి నువ్వే నన్ను కాపాడాలి. எரியாததீ என் கருப்பு புகைய குரல் ஓ உன் நிழலோடு நாம் கொலையே சாட்சி நடிக்கின்ற நாடகம் உன் உறவுக்கு விஷமான மூச்சு பெறும் ನಲ್ಲಿಗೆ ಬಂದ ನನ್ನಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ಉಳಿಯದ ನಿನ್ನ ವಿಶ್ವಾಸ ಹಾನಿಯಾದ ಪೃಥ್ವಿ ಎಂಬದ ಗಂಟಲು ಕೊನೆ ഇരുത്തലു ചാക്കുതയോലെ നിഴലുകളിൽ നിന്നെ കാണുന്നു കൊനും നിന്തൻ കരിയലുകൾ വീണു മരണം പയ്യതു തളർക്കുന്നു. ఛా, ఎంత ట్రై చేసినా ఆ గుడి దొరకట్లేదు. ఇంకొక రోజే ఉంది, లేకపోతే మారా యువరాణి నన్ను చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటది? ఏంటి ఇది? ఇదే నాది, ఇది అది సేమే ఉంది. దేవుడా,
అన్ని రావి బొమ్మలకు ఒకటే ఇలా ఉందా? ఇది అతిశయమే ఉంది. ఈ గుడి ఖచ్చితంగా మారా వాళ్ళు కట్టించినదే. అన్ని కంకణంలో ఒకటేలా ఉన్నాయి. ఈ రాయి కూడా అలానే ఉందా? ఇది ఖచ్చితంగా మారా కంకణమే. లోపలికి వెళ్ళి పంతుల్ని అడుగుతూ తెలుస్తుంది. ఎలా అయినా సరే మారా బంధువులతో పూజ జరిపియాలి స్వామి. నమస్కారం స్వామి. ఈ గుడిలో ఎప్పటి నుంచి ఉంటున్నారు స్వామి? మా తాతల కాలం నుంచి ఇదే గుడికి పూజలు చేస్తున్నాం స్వామి. ఇది ఒకసారి చూడండి స్వామి. ఒకసారి ఇక్కడివ్వు. ఈ పుస్తకం గురించి నాకు కూడా తెలుసు. ఈ గుడి గురించి నా దగ్గర ఇంకో పుస్తకం ఉంది, అది తెచ్చి మీకు ఇస్తాను, చూడండి. ఎలా అయినా సరే మారా బంధువులు ఎక్కడున్నారో తెలుసుకోవాలి ఈరోజు. ఈ పుస్తకంలో మారా గురించి మొత్తం ఉంటుంది. ఇప్పుడు ఈ మారా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎక్కడున్నారు స్వామి? ఈ మారా ఫ్యామిలీ వాళ్ళంతా మల్లేశ్వరం అనే ఊర్లో ఉన్నారు స్వామి. ఓ సరే స్వామి, వస్తాను. అరే విరాట్, రోహిత్ భాయ్, ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు? అన్నా, ఈ ఊర్లో పాతకాలం గుళ్ళు కట్టించిన రాజుల ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? ఈ ఊర్లో నేనే రాజు. మాదే రాజుల వంశం. ఫస్ట్ ఇలాంటి అడిగానేంటి? ఇది చూడు, నేను చెప్పిందంతా ఈ పేపర్లో ఉంటది. అవునవును. కావాలంటే నీ చేయకున్న పచ్చబొట్టు కూడా చూడు. సేమ్ టాటూ చూసావా? ఇక్కడ సేమ్ ఉంది. ఇందులో నేను చెప్పిన మారా యువరాణి గురించి ఉంటది. అంటే ఇప్పుడు మా పూర్వీకులకు చెందిన ఆత్మ శాంతించాలంటే మా బంధువులు బలగాలను పిలిచి అవును, కర్మకాండలు పూజలు చేయించాలంటాం. సర్లే, అలానే చేయిస్తా. ఎన్నో ఏళ్ల నుంచి ఆత్మకోశతో బాధపడుతున్న మా పూర్వీకులకు చెందిన ఆత్మకు అత్యంత ఘనంగా పూజలు జరిపించి ఆత్మశాంతి ఖచ్చితంగా కలిగజేస్తాం. తనకు ముక్తిని ప్రసాదించేలా చేస్తాం. హలో బాగున్నారా? సరే, ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్త వినండి.
की शांति कलगनी अखंड ज्योति वेलगनी पुनर्जन्म लेनी मार्ग में पवित्रात्म की दोरकनी शरीरं वेलगनी पुनर्जन्म लेनी मार्ग में पवित्रात्म की दोरकनी शरीरं वेलगनी पुनर्जन्म लेनी मार्ग में पवित्रात्म की दोरकनी शरीरं वेलगनी पुनर्जन्म लेनी मार्ग में पवित्रात्म की दोरकनी शरीरं वेलगनी पुनर्जन्म लेनी मार्ग में पवित्रात्म की दोरकनी शरीरं मट्टिलो कलिसिना నా బంధువులు ఈ విధముగా నా గురించి పూజ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నీకు ఇచ్చిన మాట ప్రకారం నా బంగారం నీకు ఇస్తున్నా. అంతా బానే ఉంది గాని మళ్ళీ మీ బంగారం మీకెలా వచ్చింది? అసలు మా తాత ఏమైపోయాడు? ఏ ఆగు, నిజం చెప్పరా, అది మారా యువరాని బంగారమే కదూ? తెలిసిపోయిందా? బంగారం నా చేతికి. ఆగరా, ఆగు రే, ఆగరా రే, ఆగు. రే, ఈరోజు నేను విచ్చుపెతే. ఏంటి షేటు నువ్వు చెప్పేది? ఇది నకిలీ బంగారమా? మరి అసలైన బంగారం ఎక్కడుంది? చరిత్రలు మార్చడానికి చాలా మంది వచ్చారు. ఈసారి నేనొచ్చాను.